సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ గోవా. వెయిటింగ్ ఫర్ ఆరిఫ్ గారు ఇంకా రాలేదు. టెంపుల్స్ చూడాలి, చర్చ్ చూడాలి. అగారో వాళ్ళది మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్. నా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ ఆరిఫ్ గారు, ఆయన బాంబేకి షూట్కి అని చెప్పాడు. నాకు తెలియదు కదా, నేను ఓకే బాంబే అనుకున్నాను. నేను ఆయనకి సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన గారు నాకు చెప్పకుండా గోవా విత్ ఫ్రెండ్స్ ప్లానింగ్ అని. ఆ ఫ్రెండ్స్ ప్లానింగ్లో నన్ను 6 years నుంచి ఎక్కడికి తీసుకెళ్లకుండా ఆయన గారు వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తారు, అందుకే తనకు తెలియకుండా బ్యాగ్ తీసుకొని వచ్చా, తనతో పాటు వెళ్తున్నా. అక్కడ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం గోవాకి. ఇంకా మొహన్లో ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది. నేను నువ్వు వచ్చిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ సడన్ గా చేంజ్ అయిపోయింది. జస్ట్ జోకింగ్, అంటే ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ యూ. సో నేను నా గర్ల్ ఫ్రెండ్ అంటే సారీ, నేను నా వైఫ్కి గోవాకి తీసుకువెళ్తున్నాను. సో పాపం చాలా టైం అయింది తీసుకువెళ్ళలేదు. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ గోవా. గోవా ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి హాయిగా ఫ్లైట్ ఎక్కుతాను. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే గోవాలో నేను ఎలా అయితే ఎంజాయ్ చేస్తానో ఫాలో మీ. నేను ఆరిఫ్ గారు అక్కడ లాంజ్లో కూర్చొని ఫుల్గా తింటూ ఉంటే మా ఫ్లైట్ మిస్ అయిపోయేది. వాళ్ళు ఫోన్ చేస్తే నా ఫోన్ ఏమో సైలెంట్ మోడ్లో ఉంది. సడన్గా మళ్ళీ మేము వచ్చేసరికి మమ్మల్ని ప్రైవేట్గా తీసుకెళ్తున్నారు ఫ్లైట్ ఎక్కడానికి. సో ఇలా ఉంటుంది, లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ అన్ని ఇలా ఉంటాయి. సో ఇప్పుడు వెళ్తున్నాము. ఫ్లైట్ దూరం నుంచి చూస్తే చాలా చిన్నగా ఉంది. నేనేమో మాకు ప్రైవేట్ ఫ్లైట్ అనుకున్నాను, అంత సీన్ లేదని నాకు తెలుసు. సో ఇప్పుడు మేము ఎక్కబోతున్నాం అనమాట. బయట వెదర్ అయితే అదిరిపోయింది, మంచి సన్సెట్ ఉంది. సో ఇక్కడ వీళ్ళన్నీ ఈ వెరిఫికేషన్ ఆ వెరిఫికేషన్ అని అడుగుతున్నారు. నేను మాస్క్ పెట్టేసుకుంటున్నాను. ఫ్లైట్ కి వస్తే మొత్తం తెలుగు వాళ్ళందరూ గోవాకి వెళ్ళే ఫ్లైట్ లోనే ఉన్నారు. ఇటు తిరిగితే ఈస్ట్, అటు తిరిగితే వెస్ట్ గోదావరి, ముందు చూస్తేనేమో కాకినాడ విజయవాడ అంటారు, వెనకాల చూస్తే వరంగల్ అంటారు. ఏంటో గోలగోలగా ఉందన్నమాట మొత్తం అంతా. లాస్ట్ మినిట్ మారీగా టికెట్ బుక్ చేసినందుకు అలా ఇరుక్కొని కూర్చోవాల్సి వచ్చింది. ఎనీవేస్ మేము గోవా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఇది తెలుసా, ఈ షిడ్జు నా ఫ్యాన్ అట, యూట్యూబ్ లో నన్ను చూసి ఇలాగే చేస్తూ ఉంటాడట, అందుకే వాళ్ళు ఇస్తే నేను ఎత్తుకున్నాను అనమాట. సో షిడ్జు అనమాట, ఇట్ వాస్ వెరీ క్యూట్. అసలు యాక్చువల్గా పెట్స్ ని ఎలా చేస్తారేమో, వాళ్ళు తీసుకొచ్చారు. వాడికి కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందట. ఎనీవేస్ మేము కార్లో కూర్చొని గోవా సిటీ వెళ్తున్నాము. లోపలికి వెళ్తుంటే ఫస్ట్ మేము చేసే ఫస్ట్ పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా తిండి, మంచి ఇంపార్టెంట్ ఫుడ్ తినాలి. సో అక్కడ లోకల్ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ అదిరిపోయింది, చాలా బాగుంది. సో నేను రవా ఫిష్ తెప్పించుకున్నాను, అలాగే కోకోనట్ గ్రేవీ. రవా ఫిష్ చూసారు ఎంత క్రిస్పీగా, ఆయిల్ లేదు ఏం లేదు. దాంతోపాటు మంచిగా కీరా, క్యారెట్, కుకుంబర్ సాలడ్ ఇచ్చాడు, అదిరిపోయింది అనమాట. గోవా స్పెషల్ మనకి రవాతో ఉంటుంది. అది కోకోనట్ గ్రేవీలో మంచి ప్రాన్స్, అలాగే బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాము. చాలా అంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. నేను శుభ్రంగా తింటున్నాను. తిన్నాక తర్వాత మనం రూమ్ అవన్నీ ఎత్తుక్కుందాం అన్నాను. రవా ఫిష్ తింటూ నాకు ప్రాన్స్ కర్రీ ఎలా ఉంటుందో అదో ఆలోచన అనమాట. ఎప్పుడైనా గోవాకి వెళ్తే లోకల్ రెస్టారెంట్స్ లో ట్రై చేయండి, హైఫై రెస్టారెంట్స్ కంటే. ఈ రోజుల్లో ఏజ్ తో సంబంధం అస్సలు లేదండి. టీనేజర్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ ఎవరికైనా సరే మీరు చూస్తే ఎక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి అంటారు. మైట్ బి లైఫ్ స్టైల్ వల్ల దేనికో తెలియదు కానీ చాలా పెయిన్స్ వస్తుంటాయి అనమాట. కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కొంతమందికి ఆర్థరైటిస్ కైండ్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే తెలియని పెయిన్ అనమాట, కొంచెం క్రానిక్ పెయిన్ ఉంటుంది, అక్యురేట్ పెయిన్ ఉంటుంది, చాలా డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి. షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, చాలా పెయిన్స్ ఉంటాయి కదా. కంఫర్ట్ కోసం నేనేం చేశానంటే అగారో వాళ్ళది మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ మా అత్తయ్య గారి కోసం తెప్పించాను అనమాట. ఏజ్ కి తగ్గట్టు ఎక్కడ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అంటారు, ఈ పెయిన్ అంటారు, ఆ పెయిన్ అంటారు. సో నేను ఆవిడకి చాలా ఈజీగా ఉంది, చాలా కాంపాక్ట్ గా ఉంది అండ్ పోర్టబుల్ ఉంది కాబట్టి ఇది ట్రై చేద్దామని తెప్పించాను. సో టెన్స్ మసాజర్ అనమాట. ఇది మనకు బాక్స్ తో వస్తుంది. దీంతో పాటు ఇది మెయిన్ యూనిట్ అనమాట. మనం ఈ ప్యాడ్స్ పెట్టుకుని కనెక్ట్ చేసుకునే కేబుల్స్, వైట్ కేబుల్స్. ఈ బ్లాక్ వచ్చేసి సి టైప్ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది అనమాట ఈ టెన్స్ మసాజర్ కి. దీంతో పాటు ఒక పౌచ్ కూడా వచ్చింది, మనం దీంట్లో పెట్టి క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 2 లార్జ్ ప్యాడ్స్ వస్తాయి, 6 మీడియం ప్యాడ్స్ వస్తాయి, 2 స్మాల్ ప్యాడ్స్ వస్తాయి. ఈ డివైస్ కి చూసారు కదా ఇలా స్క్రీన్ గార్డ్ లాగా వచ్చింది అనమాట. ఇందులో ఏంటంటే స్టెప్స్ టు ఫాలో. చూసారు కదా ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డివైస్ ని ఆన్ చేద్దాం. డివైస్ ఆన్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనం ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు అండి డివైస్ ని ఛార్జ్ చేసుకోవడానికి. ఇది వచ్చి మనకి మోడ్స్ అనమాట. మోడ్స్ ఇదేంటంటే మనకు మోడ్స్ అనమాట. 24+ మోడ్స్ ఉంటాయి మనకి ఇందులో. ఇది వచ్చి టైమర్ బటన్ అనమాట. 10 minutes నుంచి 20, 30, 40, 50, 60 మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డ్యూయల్ ఛానల్ ఉంది, ఏ ఛానల్ ఇంకా బి ఛానల్ అనమాట. మనం రెండు యూజ్ చేసినప్పుడు 2 ఛానల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఛానల్ నుంచి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, ఏ ఛానల్ ఇంటెన్సిటీ పెంచుకోవడానికి ప్లస్,
చేసుకోవచ్చు. ఇది మైనస్ ఏంటంటే ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. అలాగే మనకి బి ఛానల్ ని కంట్రోల్ చేయడానికి ప్లస్ మైనస్ ఉంది కదా, ఇంటెన్సిటీ పెంచుకోవాలంటే ప్లస్, తగ్గించుకోవాలంటే మైనస్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చి మనకి సెలెక్షన్, ఈ యారో ప్రెస్ చేయాలి. ఒకవేళ మనకి సెలెక్షన్ లో కొంచెం చూసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ యారో ప్రెస్ చేయొచ్చు. మీకు ఏ మోడ్ కావాలంటే మీరు ఆ మోడ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కేబుల్ తో నేను పవర్ బ్యాంక్ కి కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, మనం ఛార్జింగ్ ప్లగ్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది ఛార్జింగ్ అవుతున్నట్టు. సో మనకి ఇక్కడ 2 ఛానల్స్ ఉన్నాయి కదండి, ఏ ఛానల్ ఇంకా బి ఛానల్. సో ఎనీ ఛానల్ మనం ఇది పెట్టుకోవచ్చు. సో నేను ఏ ఛానల్ లో ఇన్సర్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత ఈ కేబుల్స్ కి మనకి 2 కనెక్టర్స్ ఉన్నాయండి. ఇది ఉంది కదా, మనకి 2 మీడియం ప్యాడ్స్ నేను తీసుకున్నాను. ఈ 2 మీడియం ప్యాడ్స్ కి ఈ 2 మనం కనెక్ట్ చేసాం కదా, ఇది మన స్కిన్ కి అప్లై చేసే ముందు మనం ఈ స్టిక్కర్ తీసేసేయాలండి. ఇదిగోండి, దీని మీద మనం వాటర్ స్ప్రే చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట స్కిన్ కి. తర్వాత యూసేజ్ అయిపోయిన తర్వాత కూడా వాటర్ స్ప్రేతో మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను నా బాడీ మీద 2 ఏరియాస్ లో పెట్టుకుంటున్నాను పెయిన్ కోసం. ఒకేసారి 2 ప్యాడ్స్ యూజ్ చేయొచ్చు. సింగిల్ ప్యాడ్ పెడితే మళ్ళీ ఈ డివైస్ వర్క్ చేయదు. ఇది నేను కనెక్ట్ చేశాను. మీరు ఇక్కడ డివైస్ లో చూస్తున్నట్టయితే మోడ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మోడ్ ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు అనమాట. ప్లస్ నొక్కుతూ ఉంటే ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది, మనకి ఆ మసాజర్ ది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పెరుగుతోంది. ఇప్పుడు మనం తగ్గించుకోవాలంటే మైనస్ సింబల్ ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతుంది అనమాట మనకి. ఒకవేళ మీకు ఎక్కువ ఇంటెన్సిటీ కావాలి, ఎక్కువ పెయిన్ ఉందంటే మీరు కొంచెం ఇంటెన్సిటీ పెంచుకుంటూ ఉండొచ్చు. సో చాలా అంటే చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఇప్పుడు నేను మోడ్ చేంజ్ చేస్తున్నాను. చూసారు కదా, మసాజింగ్ స్టార్ట్ అయిందనమాట. అంటే ఒక మనిషి మసాజ్ చేయాల్సిన అవసరం లేదు. 2 పాయింట్స్ నుంచి నాకు మసాజ్ తెలుస్తుంది. ఇందులో మనకి 6 మోడ్స్ ఉంటాయి. క్యూనా అనేది ఒక మోడ్. ఈ మసాజ్ టెక్నిక్ ఏంటంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ దట్ ఇన్వాల్వ్స్ నీడింగ్, ప్రెస్సింగ్ అండ్ రోలింగ్ టు రిలాక్స్ మజిల్స్, ఇంప్రూవ్ సర్క్యులేషన్ and relief pain. Acupuncture. The effects of acupuncture by applying targeted electrical pulses to specific pressure points, promoting pain relief without the use of needles. Scrapping. Inspired by the Gou Sha technique. This mode simulates scrapping motions that helps increase blood flow, release muscle tension and support detoxification. Cupping mimics the sensation of traditional cupping therapy. It provides suction-like stimulation to help reduce muscle stiffness, boost circulation and elevate soreness. Tapping, a rhythmic tapping sensation that mimics finger tapping on the body. It's useful for stimulating muscles and reduces fatigue. Combination, a blended mode that cycles through multiple massage styles to deliver a balanced and comprehensive therapy experience. ఈ 6 మోడ్స్ లో మనకు కావాల్సిన మోడ్ సెలెక్ట్ చేసుకొని మనం రిలీఫ్ అవ్వచ్చు. ఈ టెన్స్ మసాజర్ వల్ల మనకి పీరియడ్ పెయిన్ రిలీవ్ అవుతుంది. అలాగే క్రాంప్స్ కూడా తగ్గుతాయి అనమాట. షోల్డర్ పెయిన్, లెగ్ పెయిన్ లో కూడా మనం ఇది చేసుకోవచ్చు. ప్రికాషన్ ఏంటంటే అండి, 30 మినిట్స్ కంటే ఎక్కువ మనం ఇది మసాజర్ యూస్ చేయకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్ యూస్ చేయకూడదు. రీసెంట్ గా సర్జరీస్ అయ్యాయి అంటే 6 మంత్స్ తర్వాతే యూస్ చేయాలన్నమాట. అండ్ క్యాన్సర్ పేషెంట్స్ యూస్ చేయకూడదు, హార్ట్ పేషెంట్స్ యూస్ చేయకూడదు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు, స్కిన్ డిసీజెస్, క్యాన్సర్ వాళ్ళు యూస్ చేయకూడదు. ఎప్పుడైనా ప్లేస్ చేసేటప్పుడు మీ హార్ట్ ఏరియాలో అయినా, మీ హెడ్ ఏరియాలో అయినా, మీ థ్రోట్ ఏరియాలో అయినా, లిప్స్ ఏరియాలో అయినా ఇది అస్సలు యూస్ చేయకూడదు అనమాట. మాన్యువల్ లో చాలా డీటెయిల్ గా ఉందన్నమాట. ఆ మాన్యువల్ చూసి 1-2 సార్లు చదివి యూస్ చేసుకోండి. అంటే ఒక మనిషి వచ్చి మసాజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి చాలా పోర్టబుల్ ఉంది డివైస్ కాబట్టి ఈజీగా మనకు మంచి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. లింక్ నుంచి మీరు బై చేసుకోండి. అగారో వాళ్ళది టెన్స్ మసాజ్. గోవాకి వచ్చాక ఒకటి ఆలోచించాను. హైదరాబాద్ లో రేట్లు చాలా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే 1,20,00,000, 1,30,00,000. గోవాలో అదే 30, 35, 40 lakhs లో కొత్త కన్స్ట్రక్షన్, అది కూడా బీచ్ సైడ్ లో దొరుకుతుందట. చూసే కానీ నైట్ టైం చూసా, కొంచెం ఆలోచన వచ్చింది. డే లో ఇంకొంచెం ఆలోచన వస్తుంది. వెళ్లే లోపు ఒక డెసిషన్ తీసుకుంటా. ఎనీవేస్, మేము ఇక్కడ ఎందుకు ఆగామంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మేము వెహికల్ తీసేసుకున్నాము. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచే వి ఓన్ ఏ వెహికల్, మాతో పాటే ఉందామని. ఎందుకంటే మళ్ళీ రెంట్ గా తీసుకోవడం చాలా హెడేక్స్ ఉంటాయి. ఎలా ఉంటారో తెలియదు, ఎన్ని స్కామ్స్ జరుగుతాయో తెలియదు. కాబట్టి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కృష్ణ గారు, ఆయన దగ్గర నుంచి మేము వెహికల్ తీసుకున్నాము. సో వెహికల్ తీసుకొని ఇప్పుడు అంజునా బీచ్ దగ్గర మా రిసార్ట్ ఉంది. సో విల్ బి హెడింగ్ దే. ఇట్స్ ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. మేము యాక్చువల్గా డిన్నర్ చేసి రావడానికి మాకు టైం పట్టేసింది అనమాట. సో ఫైనలీ వీఆర్ హియర్. 4 days ఇక్కడే ఉండకుండా ఎవ్రీడే ఒక్కొక్క డిఫరెంట్ హోటల్లో స్టే చేసి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇఫ్ యూ కెన్ కమ్ హియర్, ఈ వ్యూ నేను మీకు మార్నింగ్ చూపిస్తాను.
బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఈ వ్యూ చూసి నేను ఆన్లైన్ లో సెలెక్ట్ చేసుకొని మరీ వచ్చాను అనమాట. యాక్చువల్లీ రూమ్ కంటే పెద్దగా బాల్కనీ ఉంది, బాల్కనీ కంటే పెద్దగా స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కంటే పెద్దగా అక్కడ కిచెన్ ఏరియా ఉంది. ఇదంతా మనం రేపు పొద్దున చూసేద్దాం. వెల్కమ్ టు డే 2 వ్లాగ్ ఆఫ్ ఇట్స్ మీ లలి. సో గోవాలో డే 2 అనమాట. మా రూమ్ చూసారు కదా. మీకు సంగతి తెలుసా, పొద్దున్న నుంచి ఆరిఫ్ గారు లేరు. ఎక్కడికి వెళ్ళారా వెతికా. ఆయనకి ప్రైవసీ కావాలి, ఆయనకి లైఫ్ లో ఒక ప్లెజెంట్నెస్ కావాలి వితౌట్ మీ. అందుకే ఆయన ఏం చేశాడంటే, నేను పొద్దున హ్యాపీగా పడుకోనున్నా, నేను లేచేలోపు హ్యాపీగా రష్యన్ బీచ్కి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అయ్యాడు అనమాట. రాంగ్ ఏం చేయడు, గుడ్ బాయ్. సో ఇది చూసారు కదా, ఇక్కడ కూడా చాలా డీసెంట్గా ఉంది. నెక్స్ట్ బ్లాగ్లో ఇంకో హోటల్కి వెళ్తాం. మాకేంటంటే ఎవ్రీడే ఒక్కొక్క హోటల్కి వెళ్ళాలని. ఇది వచ్చి అంజునా బీచ్ ఇంకా వెగతోర్ బీచ్ మధ్యలో ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ ఎందుకు ఉన్నామంటే, ఇక్కడ చర్చ్ కానీ కొన్ని నియర్ బై ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాము. అండ్ బేసిక్ ఇక్కడ ఫుడ్ అయితే అదిరిపోయింది. అండ్ చూసారు కదా, దిస్ ఈజ్ అవర్ కాజీ రూమ్, సింపుల్ సోబర్ రూమ్, చాలా బాగుంది. ఈ రూమ్కి స్పెషాలిటీ ఏంటంటే, బయట మనకి లివింగ్ ఏరియా ఉంది, అలాగే బెడ్రూమ్ ఉంది, అండ్ బాల్కనీ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైం అయితే చాలా రిలాక్సింగ్గా ఉందన్నమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. వెయిటింగ్ ఫర్ ఆరిఫ్ గారు, ఇంకా రాలేదు. అక్కడ బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన కోసం ఇప్పుడు కాఫీ ఆర్డర్ చేసి, ఆ కాఫీ వచ్చేలోపు మా ఆయన గారు వస్తారు. దెన్ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అండ్ తిరగడానికి వెళ్ళాలి, టైం లేదు. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసారు కదా, వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మైరా వచ్చుంటే స్విమ్మింగ్ చేసే వాళ్ళం. సో మైరా రాలేదు కాబట్టి స్విమ్మింగ్ చేసే మూడ్ లేదు. సరే బ్రేక్ఫాస్ట్ తింటాను. ఆరిఫ్ గారు ఇంకా రాలేదు. వెయిటింగ్. కాఫీ ఆల్సో కమింగ్. వై డోంట్ నో. హిల్ బి గెట్టింగ్ గరం కాఫీ. దట్ టైమ్ ఆరిఫ్ గారు కమింగ్ విత్ స్మెల్. హిల్ కమ్, విల్ హ్యావ్ ప్లెజెంట్ బ్రేక్ఫాస్ట్. అండ్ చాలా ప్లాన్స్ ఉన్నాయి తెలుసా. టైం తక్కువ ఉంది. టెంపుల్స్ చూడాలి, చర్చ్ చూడాలి, కొన్ని బ్యూటిఫుల్ రీల్స్ చేయాలి, ఇంకా ఫిలిప్పీన్స్ టీ స్ట్రీట్ ఉందన్నమాట, అది కూడా చూడాలి. చాలా ఉన్నాయి. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడే. సో ఫైనలీ గోవాలో ఫస్ట్ డే అసలు ఆన్ ద వే వెళ్తుంటే మంచి టెంపుల్ కనిపించింది అనమాట. భూమిక అమ్మవారి టెంపుల్ అనమాట. నాకు ముందు తెలియదు ఫస్ట్ మేము టెంపుల్ వెళ్తామని, లేకపోతే నా అవతారం ఇలా ఉండదు, నేను చీర కట్టుకునేదాన్ని. సో బాగా ఎండ మండిపోతుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ శివపార్వతులు, వినాయకుడు, చాలా పాజిటివ్గా అనిపించింది. ఫుల్ గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుందన్నమాట. టెంపుల్ యాక్చువల్గా 11:30 to 12 అయిపోయింది, ఎవరు లేరు. బట్ మాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అట. మీరందరూ కూడా గోవా వచ్చినప్పుడు అంజునా బీచ్ దగ్గర ఉంటుందన్నమాట భూమిక అమ్మవారి టెంపుల్. చాలా పవర్ఫుల్ అని విన్నాను, అలాగే చాలా పెద్దగా ఉందన్నమాట. సో మేము గుడికి వచ్చేసాము, నేను ఆరిఫ్ గారు వచ్చాము. అండ్ అక్కడ ఎవరో ఒకళ్ళు నన్ను గుర్తుపట్టి యూట్యూబర్లో బాగా తింటుంటారు, మీరేనా అడిగారు. నన్ను అవునండి నేనే, నాలాగే మీరు తినండి అని చెప్పాను. మంచి అడ్వైస్ ఇచ్చాను వాళ్ళకి. సో దర్శనం అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడే మీరు చూసినట్టయితే గుడి పక్కన ఒక హౌస్ ఉందండి. షూటింగ్ లొకేషన్స్ వాళ్ళు చూస్తే వెళ్ళి షూటింగ్ చేసేసుకుంటారు అక్కడ, అంత బాగుందన్నమాట. అలాగే గుడి చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. కొంచెం ఏదో రినోవేషన్ వర్క్ జరుగుతుంది అక్కడ. బట్ ఈ ఇంట్లో ఏంటంటే వాళ్ళు అన్ని చేసుకుంటున్నారనమాట. ఎండుమిరపకాయలు అన్ని, చాలా పెద్ద ఇల్లు ఉంది వీళ్ళది. కొంచెం రాళ్ళు రినోవేషన్ జరుగుతుంది కదా. అక్కడ లోపల ఇంకో గుడి ఉందన్నమాట. ఆ గుడి ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని నేను నడుచుకుంటూ వస్తున్నాను. మొత్తం చూసారా మామిడికాయ చెట్లు, అండ్ మొత్తం సమ్మర్లోనే వెళ్ళాం మేము. సో ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఆరిఫ్ గారు ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు అనుకుంటాను, కానీ తను కూడా నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. చాలా పెద్ద సర్ప్రైజ్. నా కోసం ప్రైవేట్ యాట్ బుక్ చేశారు, బికాజ్ వీ నీడెడ్ ఏ హాలిడే. సో ప్రైవేట్ యాట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం, పదండి లోపలికి వెళ్ళిపోదాం. వావ్ ఎంత బాగుందో. పైన ఎండ మండుతోంది, కింద సీటు మండుతోంది, నేను కూర్చొని వెళ్తున్నాను అనమాట. ఎంత బాగుందో చూసారా. మొత్తం అలా వాక్ చేస్తూ వెళ్ళొచ్చు మనం. మొత్తం లేక్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అలాగే బయట చూసారా, ఇక్కడ మనం మంచిగా కాఫీ అది తాగడానికి కొంచెం ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. పైకి వెళ్తే మళ్ళీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లోపల ఏంటంటే కొంచెం ఒక ప్రైవేట్ రూమ్ ఉంటుంది, అక్కడ ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఈ ప్రైవేట్ రూమ్లో ఏంటంటే సోఫా ఉంటుంది. ఇట్స్ లైక్ వెరీ నైస్, ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే యూ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్, బార్బిక్యూ చేసుకోవచ్చు. కూర్చోడానికి స్పేస్ చాలా బాగుంది. టోటలీ ఎయిర్ కండిషనర్ నుండి చాలా బాగుంది అనమాట. అండ్ ఓవెన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, కుకింగ్ ఉంటుంది, మినీ బార్ సెటప్ ఉంటుంది. సో ఇది ఒకవేళ మీరు ప్రైవేట్ యాట్ ఎప్పుడైనా బుక్ చేసుకుంటున్నట్టయితే, సో మేము ఎవరి దగ్గర అయితే బుక్ చేసుకున్నామో వాళ్ళ డిస్క్రిప్షన్లో వాళ్ళ నంబర్ మీకు పెడతాము. యూ కెన్ కాంటాక్ట్ దమ్. వాళ్ళు మీకు మంచి సర్వీస్ ఇస్తారు. ఎందుకు ప్రైవేట్ యాట్ తీసుకున్నారు ఇద్దరే అనుకోవచ్చు, బట్ ఒక ప్రైవసీ కోసం మేము తీసుకున్నాము. మీరు ఫ్యామిలీతో వెళ్తే ఒక 10-12 మెంబర్స్ వెళ్తే యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను. పైన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దామని. పైన డ్రైవర్ గారు ఉన్నారు. నేను డ్రైవర్ గారిని అడిగాను నేను నడుపుతానని. ఆయన భయపడిపోయి అటు వెళ్ళిపోయాడు, వేరే బోట్లోకి దూకేసేవాడేమో పాపం, మళ్ళీ దగ్గరే ఉన్నాడు ఏమనుకున్నాడేమో. సో నేను కొంచెం నడుపుదామని ట్రై చేశాను. అదొక ఎక్స్పీరియన్స్ కదా. పైన కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ప్రైవేట్ యాట్ ఎక్స్పెన్సివే, మాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది కొంచెం, బట్ వర్త్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కొంచెం ఆ ప్రైవేట్ స్పేస్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. సో మా ఆయన చెప్తున్నారు, చూడు అంబియన్స్ చూడు, ఇటు చూడు,
అటు చూడు, ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు, బార్బిక్యూ చేసుకోవచ్చు, కింద చూసావా కిందికి వెళ్ళు. తర్వాత ఇప్పుడు తను టెక్నికల్గా డ్రైవింగ్ అంటే నాకు రాదు కాబట్టి ఆయన నేర్పిస్తున్నాడు అనమాట. క్లచ్, యాక్సిలేటర్, తొక్క తోటకూర అని చెప్తున్నాడు. సరే యాక్సిలేటర్ చేసుకుని నేను చేసినట్టు తను కూడా డ్రైవ్ చేస్తా అంటున్నాడు. ఏమో నేను కిందికి వెళ్తున్నాను, డ్రైవ్ చేస్తాడో నన్ను చూసి వచ్చేస్తాడో నాకు తెలీదు. సో మొత్తం చాలా అంటే చాలా చూసారు కదా, వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారనమాట. సో గోవాలో ఎప్పుడైనా ప్రైవేట్ యాట్ తీసుకునేటప్పుడు మంచి వాళ్ళతోనే డీల్ చేసి తీసుకోండి. ఎందుకంటే గోవాలో మీకు తెలుసు కదా, చాలామంది మీకు ప్రైవేట్ యాట్ అని చెప్పి పబ్లిక్ యాట్కి తీసుకెళ్ళిపోతారు. నేను మారివ్ గారు ఆలోచిస్తున్నాము ఫ్యూచర్ గురించి. అలాగే ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. నేను తన ఎక్స్ రిలేషన్షిప్స్ గురించి అడుగుతా, అవన్నీ ఎందుకు ఇక్కడ ఇంత మంచి ప్లేస్కి తీసుకొస్తే నువ్వు ఎంజాయ్ చేయని చెప్తున్నాడు. ఎనీవేస్ ప్రైవేట్ యాట్లో ఎక్స్పీరియన్స్ వాస్ టూ గుడ్. మేము కొన్ని డ్రోన్ షాట్స్ అవి కూడా తీసుకున్నాం అనమాట. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని. మొత్తం మీరు చూస్తే లేక్ చూడొచ్చు, చెట్లు చూడొచ్చు. ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ ప్లేస్. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మీరు చూసినట్టయితే ఈ ప్రైవేట్ యాట్లో మీరు ఏదైనా ఫోటో షూట్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. మ్యారీడ్ వాళ్ళకి హనీమూన్ సెటప్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి లైక్ వెరీ నైస్. ఫ్యామిలీస్తో వస్తే కూడా ఇంకా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours మనం చాలా వాటర్లోనే ఇలా తిరుగుతూ మంచి ఎయిర్ వస్తూ చాలా బాగుంటుందండి. మేము చాలా ఎక్స్ప్లోర్ చేసాము. దిస్ ఈజ్ ఆ ఫస్ట్ డే. ఇంకా మేము 1 week గోవాలో ఉన్నాం. ఇంకా మీరు చాలా బ్లాగ్స్లో చూడొచ్చు. ఎనీవేస్ మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి, అభిమానిస్తూ ఉండండి, మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఇట్స్ మీ లలీ.